వాస్తవానికి విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కాత్యాయని దుర్గాదేవి ఇతర దేవతల సహాయం కోరి మహిషాసురుడిని చంపిందని నమ్ముతారు. హిందువుల నమ్మకం ప్రకారం దుర్గాదేవి మహిషాసురుల మధ్య 9 రోజులు యుద్ధం జరిగింది. 10వ రోజున దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడిని చంపింది. అక్టోబర్ 14న సూర్యగ్రహణం ముగిసిన వెంటనే మర్నాడు నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే అక్టోబర్ 15వ తేదీ ఆదివారం శారదీయ నవరాత్రులు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. నవరాత్రులలో మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేసి దుర్గమ్మను పూజిస్తారు. నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఆచారాల ప్రకారం దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాలుగా పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి 9 రోజుల పాటు భూమిపైకి వచ్చి ప్రతి ఇంట్లో నివసిస్తుందని నమ్మకం. అటువంటి పరిస్థితుల్లో దుర్గాదేవిని హృదయపూర్వకంగా ఆరాధించటం ద్వారా ఎవరైనా దుర్గాదేవి ఆశీర్వాదాలను పొందుతారు. ప్రతి కోరిక నెరవేరుతుంది. నవరాత్రులు 9 రోజుల తర్వాత 10వ రోజున విజయదశమి జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దసరాగా కూడా జరుపుకుంటారు. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక. ఈ రోజు హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. 9 రోజుల పాటు అందుకున్న దుర్గాదేవి నిమజ్జనం చాలా వైభవంగా జరుపుతారు. అయితే నవరాత్రి తర్వాత 10వ రోజు విజయదశమి అని ఎందుకంటారు? ఈ కారణాన్ని తెలుసుకుందాం. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి వాస్తవానికి విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కాత్యాయని దుర్గాదేవి ఇతర దేవతల సహాయం కోరి మహిషాసురుడిని చంపిందని నమ్ముతారు. హిందువుల నమ్మకాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుల మధ్య 9 రోజులు యుద్ధం జరిగింది. 10వ రోజున దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడిని చంపింది. అందుకే దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. 10వ రోజున మహిషాసురుడు సంహరించినందున ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. దుర్గాదేవికి విజయ అనే పేరు కూడా ఉంది. అంతేకాదు నవరాత్రులు జరుపుకున్న మర్నాడు దసరా పండుగను కూడా ఈ రోజు జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావణ, మేఘనాథుడు, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ రోజున రాముడు రావణుడిని చంపాడని నమ్ముతారు. దసరా రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు. నవరాత్రుల్లో కలశ స్థాపనకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఆచారాల ప్రకారం ఇంట్లో కలశాన్ని ప్రతిష్ఠించడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది, సానుకూల శక్తి వస్తుంది. దీంతో ఇంటికి సుఖ సంతోషాలు రావటంతో పాటు ప్రతి సమస్య దూరమవుతుంది. నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏడాది నవరాత్రికి ముందు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల ప్రతికూల శక్తిని దూరంగా ఉంచటానికి సరైన మార్గంలో సరైన సమయంలో కలశాన్ని స్థాపించటం చాలా ముఖ్యం. కలశాన్ని స్థాపించటానికి సరైన సమయం ఏమిటంటే శారదీయ నవరాత్రులు ప్రతి సంవత్సరం అశ్వనీ మాసం శుక్లపక్షం ప్రతిపద తిథి నుండి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 14 రాత్రి 11:24 నుండి అక్టోబర్ 15 మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం నవరాత్రులు అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతాయని, అదే రోజు కలశ ప్రతిష్టాపన చేసి అమ్మవారిని పూజించటానికి నవరాత్రులను ప్రారంభిస్తారు. కలశ స్థాపనను ఘట్ స్థాపన అని కూడా అంటారు. దీని ప్రారంభ సమయం ఉదయం 11:44 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతోంది.